హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు విలేజ్ వైఫ్ ఛానల్. ఇంత త్వరలో అసలు 10K అవుతుందని ఊహించలేదు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అలాగే 10K అయినందుకు గివ్ అవే ప్లాన్ చేసినాం కదా, దానికోసం కూడా షాపింగ్ చేద్దామని బయటికి వెళ్ళడానికి రెడీ అయినాం. ఫామ్లో కూడా కోళ్ళు అయిపోయినాయి, నేను కూడా ఫ్రీగానే ఉన్నా కాబట్టి షాపింగ్ చేద్దామని రెడీ అయినాం ఇద్దరం. ఇప్పుడైతే నార్కానికి వెళ్తున్నాం. మాట్లాడు. ఏదో స్టేజ్ ఎక్కి మైక్ ఇచ్చినట్టుంది. ఏం మాట్లాడాలి? ఈ సమావేశం ఏంటి కొరకు? అయితే 10K అయితే గివ్ అవే అయితే ఇద్దాం అనుకున్నాం కదా, దానికోసము షాపింగ్కి అయితే వెళ్తున్నాము. అట్లనే ఇంట్లోకి కూడా కిరాణా సరుకులు అవన్నీ అయిపోయినాయి, నిండుకున్నాయి అనమాట. అవి కూడా తెద్దామన్నట్టు వెళ్తున్నాము. నవ్వుకు మేము ఏం తీసుకోవాలన్నా సరే ఇక నాగర్ కర్నూలుకి అయితే పోవాలి కదా. చిన్నోడు పెద్దోడు స్కూల్కి వెళ్ళిపోయారు, ఇక మేమైతే నాగర్ కర్నూలుకి వెళ్తాము. ఇంకా పాప అయితే రెడీ అయిపోయింది. అక్కడికి వెళ్ళినాక డైరెక్ట్గా తిందాం అనుకున్నా కానీ ఇక ఈయనే కొంచెం తినిపించేసిండు. పొద్దున్న నుంచి పస్తులు ఉన్నా కూడా ఇప్పుడు తినిపించేసిండు. అయినా సరే అక్కడ పార్టీ ఇచ్చే వరకు ఇంటికి వచ్చేదే లేదు. అట్లనే ఎట్లా ఒక 10K అయింది కదా, పిల్లలు కూడా తింటారు. కేక్ అయితే తీసుకొని వద్దాం. అట్లనే మేము ఏమేమి షాపింగ్ చేస్తాము, ఎక్కడికి పోతాము అవన్నీ చూపిస్తాం. మళ్ళీ కలుద్దాం. వద్దంటే ఓ పిల్లిని తెచ్చింది, ఇంట్లో పెట్టింది. నైట్ పూట నిద్ర పోకుండా ఒకటి అరుస్తుంది. పిల్లలే సగం నిద్రపోనియారు అంటే మళ్ళీ పిల్లిని తెచ్చి పెట్టింది ఒకటి. ఆ పిల్ల ఏమో సానం రాత్రి ఇల్లు అరుచుకోవడానికి జరుగుతుంది ఇంట్లో. ఇప్పుడు మళ్ళీ దానికి ఫుడ్ పెట్టాలి. వెరీ గుడ్. ఈడ తింటే బయట ఎక్కువ పట్టదని సగం తిన్నది చూడు. మళ్ళీ ఈడ తిని ఆడ తినాలంటే కష్టం కదా. పిల్లిని బయటికి తీసుకపోవాలి ఇప్పుడు ఎట్లనన్నా. అదేమో రాదు. వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది, వర్షం కూడా పడేలా ఉంది. ఈ రోజు కూడా వెళ్దాం అంటే వర్షం పడ్డది. ఈ రోజు ఎలాగైనా వెళ్ళాలని స్టార్ట్ అయినా మధ్యలో వర్షం కూడా పడ్డది. ఒక దగ్గర ఆగి మళ్ళీ స్టార్ట్ అయినా. మన నార్కర్నూలు మినీ ట్యాంక్ బండి మీద అయితే వెళ్తున్నాం మేము. మనకున్న ఈ డొక్కు బండికి అద్దాలు అయితే సెట్ కావాలి నాకు తెలుసు, కానీ ఏదో దుమ్ము వాడి కళ్ళు మాటలేసి అని పెట్టుకున్నా. స్టైల్కి అయితే కాదు. 10K కాగానే మా ఆయన అయితే దావత్ ఇస్తా అన్నాడు కదా, అందుకే ఫస్ట్ రెస్టారెంట్కి అయితే పట్టుకొచ్చిన. ఎప్పుడు ఓని ప్లేస్కి ఎప్పుడు తినని తిండి తినిపియే అని అడిగినందుకు మండి తినిపిస్తా అని తీసుకొచ్చిండు. ఇంతవరకు నేను మండి అయితే తినలే. 10K ఇంత ఫాస్ట్గా అవుతుందని అనుకోలేదు. ఇక ఎట్లాగో అయింది కాబట్టి మా వైఫ్ అడిగినట్లు దావత్ ఇయ్యక అయితే తప్పలేదు. మనకు అసలు చికెనే నచ్చదు అంటే మళ్ళీ అందులో మండి అంటుంది. మండి అసలుకే నచ్చదు. ఈ ఒక్కసారి తన కోసం అడ్జస్ట్ చేసుకుందాం. అన్ని పైసలు పెడితే ఒక్క ముక్క 2 ముక్కలు వేస్తారా? వద్దు, పెద్ద ముక్క వద్దు, చిన్న చిన్న ఏమన్నా. ఏదో ఒకటి తీసుకోవే. వంశు వద్దు, మటన్ మాత్రం వద్దు ప్లీజ్. వంశు మనం ఆర్డర్ పెట్టిన ఫుడ్ అయితే వచ్చేసింది, ఇక లాగిచ్చేద్దాం. చికెన్ పీసులు చూస్తుంటే ఊరిలు వస్తున్నాయి. కంచం ఏంటి ఎంత ఉంది? ఫుడ్ ఏంటి ఎంత పెట్టారు? తింటే తరిగిపోద్దిలే, తిను. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేడు. ఆ మండి ప్లేట్ చూడంగానే మా వైఫ్ ఫీలింగ్ అది. మా ఆయనని పార్టీ ఇవ్వమన్నందుకు నాకు పెద్ద టాస్కే ఇచ్చిండు. ఆయన ఎట్లా చికెన్ తిన్నాడు కాబట్టి ఏదో కొద్దిగా తింటాడు, ఇక మిగతాదంతా తినాల్సింది మనమే. నిజంగా మనుషులు అనేటోళ్ళు ఇంత తింటారా? తింటావులే, నువ్వు తింటావు. చికెన్ అంటే ఇంకో గిన్నె తెచ్చినా తినేటట్టు. నేనైతే ఇంత ముందుకు 2-3 సార్లు తినాలే, కానీ నాకైతే అంతగా నచ్చదు మండి. ఇంతకీ మండి టేస్ట్ ఎలా ఉందో, నచ్చిందా నచ్చలేదు అడిగి వైఫ్ని. మండి బిర్యానీని ఫోన్లో చూసుడే తప్ప ఎప్పుడు తిన్నది లేదు. నిజంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. నాకైతే మస్తు నచ్చింది. మా ఆయనకు నచ్చకపోయినా ఈ ఒక్కసారే కాదు, ఇంకో 10 సార్లు అయినా సరే మా ఆయనను పట్టుకురావచ్చు ఇడికి. ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయాలి. నువ్వు ఇంట్లో ట్రై చేసినావు అంటే మనం ఇక్కడ తిన్న బిల్లు కంటే నువ్వు తెప్పించే సరుకులకే ఖర్చు ఎక్కువ. నీకు తినాలనిపిసేపు ఇంకోసారి అని ఇక్కడికి తీసుకొస్తా, కానీ ఇంట్లో మాత్రం ట్రై చేయకమ్మా. మా ఆయన అయితే అట్లనే అంటాడు, కానీ ఇంట్లో మాత్రం ఒకసారి ట్రై చేసి చూద్దాం. నాకైతే ఈ ప్లేస్ మస్తు నచ్చింది. ఎక్కడికన్నా పోయినామంటే సోఫా మీద పాపను వేసుకొని ఏడబడుతుందో అని చూసుకుంటూ ఉండాల్సి వస్తుండే, కానీ ఈడ మాత్రం అట్లా లేదు. హరాంసే కూర్చొని మంచిగా తినొచ్చు. ఇంట్లో కూర్చున్నట్టే ఉంది. నేను పెట్టిన సాంగ్ అది ఎప్పటి నుంచో తీసుకోవాలి, వీడియో తీసి అలా ఎడిట్ చేసి చూసుకోవాలి అని అనుకున్నాను, కానీ యూట్యూబ్లో పెట్టాలని ఎప్పుడు ఆలోచన రాలేదు. కాకపోతే అది తీసిన తర్వాత మంచిగా అనిపించింది, యూట్యూబ్లో పెడదాం అనుకున్నాం. మరి పాత ఛానల్లో పెడితే ఛానల్కి ఏమైనా ఇబ్బంది అవుతుందని ఇంకా కొత్త ఛానల్ క్రియేట్ చేసి కొత్త ఛానల్లో పెట్టాల్సి వచ్చింది. ఆ ఛానల్లో పెట్టడం వల్ల కూడా దానికి అంత మంచి రీచ్ రావడం, మీరు సపోర్ట్ చేయడం
చాలా బాగా అనిపించింది. అంటే ఆ సాంగ్ మనది కాదు కాబట్టి ఏ ఛానల్లో పెట్టినా కాపీరైట్ అయితే వస్తుంది. కాకపోతే పాత ఛానల్లో పెట్టడం వల్ల కాపీరైట్ వచ్చేమని ఇబ్బంది అవుతుంది అనుకొని కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేసి పెట్టినాం. ఈ ఛానల్లో కూడా 10K రీచ్ అయింది. వ్యూస్ కూడా మంచిగా రావడం వల్ల మీరు ఎలాగో బిజినెస్ గురించి కోళ్ళ ఫారం గురించి అడుగుతుంటారు కదా, ఆ వీడియోస్ ఇందులో కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాం. అలాగే ఫోక్ సాంగ్స్ కూడా చేయమని అడుగుతుంటారు కదా, వాటి వల్ల కాపీరైట్ పడుతుంది. మనకు 1 రూపీ కూడా రాదు. కానీ మీరు మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఇలాగే సపోర్ట్ చేసి డబ్బులు రాకపోయినా సరే కానీ మీరు సపోర్ట్ చేస్తున్నందుకు మీకోసమైనా చేయడానికి ట్రై చేస్తాం. మేము తినను అనుకుంటేనే ప్లేట్ మొత్తం ఖాళీ చేసేసింది. ఎలాగో తిన్నదరగాలని సోంపు అయితే తింటుంది. బిర్యానీ తింటుంటే థమ్స్అప్ కావాలని ఒకటే అడుగుతుంది. కాకపోతే అది హెల్త్కు మంచిది కానీ నేనైతే వాటర్ బాటిలే తీసుకున్నా. పైసలు పెట్టి కొన్నది ఏది వృధా చేయకూడదు కదా. ఇక అక్కడి నుంచి గివ్ అవేకి శారీస్ తీసుకుందాం అనుకున్నాం కదా, అందుకని షాపింగ్ మాల్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఆషాఢం కాబట్టి అసలు ఖాళీ లేదనమాట. షాపింగ్ మాల్ దగ్గర కూడా ఒక 2-3 సిస్టర్స్ అయితే కలిసి మాట్లాడారు. చాలా బాగా అనిపించింది. బయటికి వెళ్ళినప్పుడు ఆమెనేమో కానీ ఎక్కువ మంది నన్ను చూసే గుర్తుపడతారు. అందరికీ థ్యాంక్ యూ. చాలా మంది మాట్లాడతారు కానీ వీడియోస్ తీసుకోవాలంటే ఏమనుకుంటారో అని భయం అవుతుంది. అందుకే పర్మిషన్ తీసుకొని ఓకే అనుకున్న వాళ్ళవి వీడియోస్ అయితే తీసుకుంటా. అనుకోకుండా ఇక ఆడికి అత్తమ్మ కూడా వచ్చిందనమాట. నేనైతే 3 శారీస్ అయితే తీసుకుందాం అనుకుంటున్నా గివ్ అవేకి. ఫస్ట్ 5 అనుకున్నా, కాకపోతే షిప్పింగ్ ఛార్జెస్ ఏమేమో ఉంటాయంట కదా, ఎట్లా సెలెక్ట్ చేస్తారో అవన్నీ కూడా తెలియదు నాకు. అందుకే ఫస్ట్ టైం కదా, ఫస్ట్ 3తో ట్రై చేద్దాం అనుకుంటున్నా. మా పిల్లలకైతే షూస్ కావాలంట. షూస్ లేకపోతే పీటీ సార్ కొడుతున్నాను. షూస్ తెస్తేనే స్కూల్కి వెళ్తామని రోజు సతాయిస్తారు. అందుకే షూస్ తీసుకుంటున్నాను. నా వైఫ్ ఏదో చైన్ కావాలన్నది, ఆ చైన్ తీసుకున్నారు లేట్ అయ్యేటట్లుందని ఆమె నాడ వదిలేసి నేను కేక్ తీసుకోవడానికి అయితే వచ్చేసిన. మనకు టైం లేదు, ముందుకే కోలా బండి వస్తుందని సూపర్వైజర్ అయితే ఫోన్ చేసి నేనైతే చైన్ తీసేసుకున్నా. అట్లాగే నచ్చి ఒక గ్యారంటీ చైన్ కూడా తీసుకున్నాను. నేను నా వీడియోలో చూపించిన కదా. ఇంటికి రాగానే ఇక ఆయనేమో కోళ్ళ బండి దగ్గరికి వెళ్ళిపోయిండు. ఇంకా ఇంటి దగ్గర నేనైతే పని చేస్తాను. కోళ్ళు బండికి వేసి వచ్చేసరికి కొద్దిగా లేట్ అయింది. మా చిన్నోడు అయితే పడుకున్నాడు. పెద్దోడు ఎలాగో అదొకటి ఇదొకటి చెప్పి నిద్రపోకుండా ఆపింది. మా వంశు కూడా పనుకోలేదు. ఇంకా ఇక 10K సెలబ్రేషన్ కి కేక్ కట్ చేద్దాం అనుకున్నాం కదా. ఇప్పుడైతే 9 అవుతుంది. ఈ టైం కి కూర్చున్నాం ఇంకా కేక్ కట్ చేద్దామని. మన ఛానల్లో అయితే మొత్తం షార్ట్స్ పెడదాం అనుకుంటున్నాం. ఈ లాంగ్ వీడియోస్, ఈ ఎడిటింగ్, ఈ మాట్లాడడం మన వల్ల అయితే కాదు. నా దగ్గర ఉన్న ఫోన్ అయితే చిన్నది, అందులో వీడియోస్ తీయడానికి కెమెరా క్లారిటీ చక్కగా రాదు. ఇక అందుకే ఒక్క ఫోన్ లో 2 ఛానల్ రన్ చేయాల్సి వస్తుంది. అందుకోసం వీడియోస్ లేట్ అవుతున్నాయి. ఇక ఈ రోజుతో కోల్ అయితే మొత్తం అయిపోయింది. ఇప్పటి నుంచి వీడియోస్ మంచిగా పెట్టడానికి ట్రై చేశాను. నేనైతే పిల్లలు వండుకునేటట్టున్నారు, తొందరగా రా అని చెప్పినా గానీ ఇక ఆయన మాత్రం కోళ్ళు పోయినాక వచ్చేసరికి లేట్ అయిపోయింది పాపం. అప్పటికి మా పెద్దోడు నిద్ర వస్తుంది అన్నాడు, కానీ వాడిని నేనే ఆపిన. ఇక ఇద్దరమే కూర్చొని సెలబ్రేట్ చేసుకున్నట్టు ఉంటుంది, పిల్లలు ఉంటే బాగుంటుంది కదా అని. మా వంశు తల్లి అయితే ఇక చెప్పకపోయినా సరే మా కోసం కూర్చున్నది. ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్ ఛానల్లో అయితే డైరెక్ట్గా 50K సెలబ్రేట్ అయితే చేసుకున్నాము. ఈ ఛానల్లో అయితే ఇంకా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే సెకండ్ ఛానల్ పెట్టినా కూడా 10K అంత తొందరగా అవ్వటం హ్యాపీగా అనిపించింది. అందుకే 10K సెలబ్రేట్ చేసుకున్నాం. నేనైతే 5K కాగానే చేసుకుందాం అన్నా, కానీ ఆయననే 10K వరకు ఆపిండు. వీడియోస్ తీయటం అనేది అంత ఈజీ కాదు, వాయిస్ ఇవ్వటం అసలే ఈజీ కాదు. ఇప్పుడు మా ఆయనకు కూడా అర్థమవుతుంటది. మా ఆయనకైతే కంగ్రాచులేషన్స్. 10 పక్కల ఇంకో 0 వచ్చి తొందరగా 100K కూడా చేరుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఎంత ముందుకైనా కొంచెం మమ్మల్ని గుర్తు పెట్టుకుంటే చాలు. నిజంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ తీసి ఎడిటింగ్ చేసి అందులో పెట్టడం అంటే చాలా కష్టంతో కూడిన పని. నా వైఫ్ వీడియోస్ కు వాయిస్ ఇచ్చేటప్పుడు పాపను ఎత్తుకోమంటుండే, ఇంకెంతసేపు అని అడిగేవాడిని. కానీ ఇప్పుడు నేను వాయిస్ ఇచ్చేటప్పుడు తెలుస్తుంది ఎంత టైం పడుతుంది ఏందని. ఏదైతేనే మీ సపోర్ట్తో 10K అయితే రీచ్ అయిపోయాను. ఫుల్ హ్యాపీ. చాలా చాలా థ్యాంక్ యూ. ఫస్ట్ కేక్ ముక్క అయితే మీకే, మీరు అందుబాటులో లేరు కాబట్టి ఇంకా మేమే తింటున్నాం. ఇప్పుడు నా కష్టం ఏందో మా ఆయనకు కూడా అర్థమవుతుంది. ఒకప్పుడు నేను అంటుండే టైం అవుతుంది వీడియో పెట్టుకోవాలి అని నేను అంటుండే. ఇప్పుడు ఆయన అంటుండు నేను వీడియో పెట్టొద్దా ఫోన్ ఇయ్యి అని ఆయన అంటుండు. ఒక్క ఫోన్లో ఇద్దరికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇంకో ఫోన్ ఉంటే బాగుంటుండే. ఇక ఈ రోజు అయితే ఇట్లా మా ఆయన మంచిగా దావత్ ఇచ్చిండు. అట్లనే ఇక కేక్ కట్ చేసి హ్యాపీగా ఈ రోజంతా గడిచిపోయింది. డాడీ చేతి పెట్టుకొని అన్నాను హ్యాపీ బర్త్డే చెప్పు డాడీకి చెప్పవా. మన ఒక ఛానల్లో అయితే 160K, ఈ ఛానల్లో అయితే 10K. ఇక్కడి వరకు రావడానికి కారణం మీరు చూపించిన ప్రేమ, నమ్మకం, సపోర్ట్
ఇదంతా మీ వల్లే. ప్రతి వీడియోని చూసి లైక్ చేసుడే కాకుండా మంచిగా కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ వచ్చిర్రు. నిజంగా మీ అందరికీ ఎన్ని థ్యాంక్స్లు చెప్పుకున్నా తక్కువే. నాకు కూడా శారీస్ గురించి పెద్దగా తెలియదు, అందుకే ఎక్కువగా డ్రెస్లే కొంటా మీరు చూస్తూనే ఉంటారు కదా. గివ్ అవే కోసం అయితే ఈ 3 శారీస్ తీసుకున్నా. శారీస్ మొత్తం ఒక్కటే, కాకపోతే కలర్స్ వేరు. శారీస్ మరి బాగున్నాయో లేదో ఇక మీరే చెప్పాలి. మీ ప్రేమకి మీ సపోర్ట్ కి ఏదో చిన్న గిఫ్ట్ లాగా ఈ సారీస్ అయితే మీకు ఇవ్వాలనుకుంటున్నాం. ఏదో మా వల్ల అయినంతలో తీసుకున్నాం. ఇవి గివ్ అవేలో ఎవరికి వస్తుంది అనేది నెక్స్ట్ షార్ట్ వీడియోలో అయితే నేను మీకు చెప్తాను. మా ప్రయాణం అయితే ఇక్కడితోని ఆగదు. మీ ప్రేమ, మీ ఆశీర్వాదం ఇలాగే ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు, కొత్త కాన్సెప్ట్స్, మరిన్ని సర్ప్రైజ్లు మీకోసం తీసుకొని వస్తూనే ఉంటాం. చివరిగా మరొకసారి మా ప్రయాణంలో భాగమైన మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. ఎన్ని చూసినా నాకైతే ఇవే నచ్చినాయి. నాకు కూడా ఒకటి తీసుకోవాలనిపించింది, కానీ నెక్స్ట్ టైం చూద్దాంలే అని ఈసారికి వదిలేసిన. ఎందుకో ఈ శారీ చూడంగానే నాకు నా వంశు తల్లికి డ్రెస్ కుట్టుకుంటే బాగుంటుంది కదా అనిపించింది. మా ఆయనను అడుగుతానేమో ఇంట్లో ఉన్నాయి ముందు కుట్టుకో, ఆ తర్వాత తప్పకుండా ఇప్పిస్తా అంటుండు. వీడియో తీసేటప్పుడు మా పిల్లలు ఇద్దరిని ఒక అర్ధగంట సేపు ఆపినాము, ఇంకా ఆ తర్వాత ఆపలేకపోయినాము. మా వంశు తల్లేమో వండుకున్నది, వీళ్ళిద్దరు మాత్రం ఇంకా నిద్రపోలేదు. షార్ట్ వీడియోస్ తో అయితే మిమ్మల్ని కలుస్తూ ఉంటాను. అప్పుడప్పుడు లాంగ్ వీడియోస్ కూడా పెడుతుంటాను. ఇక ఉంటాం అలా, బై.